వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించి తమ ప్రాణాలను కాపాడుకోవాలని పీఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ జి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు కాకినాడ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ దేవరాజ్ మనీష్ పాటిల్ పర్యవేక్షణలో పీఠాపురం పట్టణంలో హెల్మెట్ వినియోగంపై భారీ అవగాహన కార్యక్రమం మరియు బైక్ ర్యాలీ నిర్వహించారు. పీఠాపురం పాదగయ ప్రాంతం నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ పట్టణంలోని ప్రధాన కూడళ్లైన ఉప్పాడ రోడ్డు సెంటర్ వరకు కొనసాగింది. హెల్మెట్ ధరించండి, ప్రాణాలను కాపాడుకోండి, వేగం కన్నా ప్రాణం మిన్నా వంటి నినాదాలతో ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రతి ప్రయాణికుడు తమ ప్రాణాల పట్ల బాధ్యతగా ఉండి ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, హెల్మెట్ లేకుండా ప్రయాణించడం ఎంత ప్రమాదకరమో పోలీసులు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని 4 పోలీస్ స్టేషన్ల ఎస్ఐలు, సిబ్బంది మరియు మహిళా పోలీసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ట్రాఫిక్ నిబంధనలను పాటించడంలో ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని ఈ సందర్భంగా సిఐ శ్రీనివాస్ కోరారు. హెల్మెట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, హెల్మెట్ ధరించండి. వేగం కన్నా ఈరోజు మా జిల్లా ఎస్పీ గారు అయినటువంటి బిందు మాధవ్ గారు ఆదేశానుసారం ఏఎస్పీ గారు ఉత్తర్వుల ప్రకారంగా పిఠాపురం టౌన్లోని మా పిఠాపురం 4 పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఎస్ఐస్, మా సిబ్బంది, అలాగే మహిళా పోలీసు ప్రజలందరూ కూడా హెల్మెట్ ధరించండి, వాళ్ళ యొక్క ప్రాణాలని కాపాడుకోండి అనేటువంటి అవేర్నెస్ క్యాంపు చేయాలనేటువంటి ఉద్దేశంతో మన పాదగయ సెంటర్ నుంచి బయలుదేరి మన ఉప్పాడు సెంటరు, అలాగే కోటగుమ్మం సెంటరు, చర్చి మీదుగా మన పాదగయ సెంటర్కి చేరుకోవడం అనేటువంటిది జరిగింది. ప్రజలందరికీ మా ఎస్పీ సారు అవేర్నెస్ చేయమన్నటువంటిది ఏమిటి అంటే కనుక ఖచ్చితంగా అందరూ కూడా హెల్మెట్ ధరించాలి. వాళ్ళు నమ్ముకున్నటువంటి వాళ్ళు ఫ్యామిలీస్ని కానీ, వాళ్ళ పిల్లల్ని కానీ, వాళ్ళ తల్లిదండ్రులు కానీ సేఫ్గా ఉండాలంటే ముందు మనం సేఫ్గా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో మోటార్ సైకిల్ ఉన్నటువంటి వాళ్ళు వ్యక్తులందరూ కూడా హెల్మెట్ ధరించి ప్రయాణం చేయండి అనేటువంటి అందరికీ కూడా మా పోలీస్ తరఫున, మన మీడియా మిత్రుల తరఫున అందరికీ కూడా చెప్పడానికి ఇవాళ ర్యాలీ అనేటువంటిది చేయటం జరిగింది. అలాగే అవేర్నెస్ కల్పించే ఉద్దేశంతో ఎక్కడైతే పెట్రోల్ బంకులు ఉన్నాయో ఆ పెట్రోల్ బంకులు కూడా ఖచ్చితంగా హెల్మెట్ ధరిస్తేనే వాళ్ళకి ఫ్యూయల్ అంటే పెట్రోల్ ఇవ్వాలనేటువంటిది కూడా వాళ్ళకి చెప్తున్నాం. అది కూడా త్వరలోనే తీసుకుని వచ్చి పెట్రోల్ బంక్ వచ్చినటువంటి వాళ్ళు హెల్మెట్ ధరిస్తేనే కానీ పెట్రోలు వాళ్ళకి నింపుకోకుండా ఉండేటట్టుగా చేస్తామనేటువంటిది కూడా మేము తెలియజేస్తున్నాం అనేటువంటిది చెప్తుంది. అలాగే మా ఎస్పీ గారు ట్రాఫిక్ కొంచెం మన పిఠాపురం టౌన్లో కంజెస్ట్గా ఉంటుంది. షాప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఎదురుగుండా షాప్స్కి ఎంక్రోచ్మెంట్స్ చేశారు. అలాగే 2 వీలర్స్ పెట్టుకోవడానికి ప్లేసెస్ లేవు అనేటువంటి ఉద్దేశంతో ప్రత్యేకంగా ట్రాఫిక్ కానిస్టేబుల్స్, అలాగే ఏఎస్ఐ, తర్వాత ఎస్ఐ ర్యాంకు ఆఫీసర్స్ని ఒక 8 మందిని స్టాఫ్స్ని కూడా రిక్రూట్మెంట్ అంటే ఉన్నటువంటి వాటిలోనే మనకి స్టాఫ్ జరిగింది. వాళ్ళందరికీ కూడా వైట్ యూనిఫామ్ ధరించి ప్రధాన సెంటర్లు అయినటువంటి ఉప్పాడ సెంటరు, కోటగుమ్మం సెంటరు, చర్చి సెంటరు, అలాగే మన పాదగయ సెంటర్లోని 24 అవర్స్ అంటే ట్రాఫిక్ టైంలో ఉండేటట్టుగా కూడా ఈ వాళ్ళ నుంచి అంటే మన మీడియా మిత్రుల ద్వారా, తర్వాత ఐజీ గారు ఉప్పాడ కొత్తపల్లి ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు కూడా చెప్పడం జరిగింది. అలాగే మన పడా ఆఫీసర్ గారు కూడా పదే చెప్పడం జరిగింది. దాని ఉద్దేశంతో ఉన్న స్టాఫ్లోనే మా ఎస్పీ గారు ఒక 6 మెంబర్స్ని అలాట్మెంట్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఈ రోజు నుంచి రెగ్యులర్గా ట్రాఫిక్ కానిస్టేబుల్స్ తోటి ఉండేటట్టుగా చూసుకుంటూ ఉంటాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా ట్రాఫిక్ చేస్తున్నటువంటి కానిస్టేబుల్స్కి, అలాగే మోటార్ సైకిల్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా హెల్మెట్లు ధరించి పోలీస్ వారికి సహకరిస్తారనేటువంటిది తెలియజేస్తూ నమస్కారాలు తెలియజేస్తున్నామండి పోలీసు తరఫున.